తెలుసు నాకు, కమల్ తెలుసు. వాడు బా నిజంగా కమల్ వర్క్. కమల్ పోయాడని కూడా తెలుసు నాకు. కమల్ తెలుసు. తను అంటే ఇప్పుడు చాలా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు మన శ్రీచరణ్ పాకాల ఇప్పుడు మంచి టాప్ లో ఉన్నాడు శ్రీచరణ్. ఆ తర్వాత ఏమో సత్యం గారి మనవుడు వసంత్. సత్యం గారు కరెక్ట్ అవును చెప్పారు. మర్చిపోయాను, మళ్ళీ మీరు గుర్తు చేశారు. వెరీ గుడ్. అవును, ఆ సంగీత వసంత్ రంగంలో కూడా ఉన్నారు అలాగా. వెరీ గుడ్. ఆ ఫ్లేవర్ ఇంకా రన్ అవుతున్నది. నువ్వు అంటే నువ్వు ఇప్పుడు చేస్తాను అని అడిగితే నిన్ను వద్దు అన్నవాళ్ళు అయితే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో లేరని నా ఉద్దేశం. నువ్వేం చేస్తానని అడిగినా రైటరు యాక్టరు నువ్వు డైరెక్ట్ చేసే ఆలోచన ఏమీ లేదా నీకు? చేశాను, అదే మొన్న అది వర్కౌట్ అవ్వలేదు, కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. అదే కదా మరి నేను మళ్ళీ అన్నది, ఒకసారి చేసావు మళ్ళీ ఏదైనా చేస్తానన్నా డెఫినెట్గా. నేను చెప్తున్నాను కదా, నేను ఏది వదలను, నా పరిధిలో ఉన్నవన్నీ చేసుకుని వెళ్తా. కాకపోతే నా పరిధి దాటి చేయటం వల్ల ఏం జరిగిందో చూశాను కాబట్టి నా పరిధిలో నా కండిషన్స్ అంటే వై ఇట్ వాజ్ నాన్ సింక్ అన్న, నాన్ సింక్ ప్రాపర్. అంటే నేనేమనుకున్నానంటే టాలెంటెడ్ పీపుల్ నలుగురు కలిస్తే పనులు జరగవు ఇక్కడ, మనం అది అనుకుంటాం. సింక్లో ఉన్న నలుగురు కలవాలి, సింక్ అది ఒకటే ఇంపార్టెంట్. టాలెంటెడ్ పీపుల్ మీరు చూడండి, మన పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ డిజాస్టర్ల గురించి ముందు మాట్లాడుకుందాం. సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫ్లాప్లు అయిన సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో ఉంటాడు, పెద్ద స్టార్లు ఉంటారు, అన్నీ ఉండి కూడా ఫ్లాప్ ఎందుకు అవుతాయంటే సింక్ లేకపోవటం. ఒకటి భాష ఒకటికి అర్థం కాదు, ఒకటి భావం ఒకటికి అర్థం కాదు. నేను అది అర్థం చేసుకున్న తర్వాత నాకు కొంచెం టైం పట్టేసింది, 5 ఏళ్ళు పట్టింది ఇది నేర్చుకోవడానికి, ఇది అర్థం చేసుకోవడానికి. ఓకే, మనకి ఇక్కడ టాలెంట్ కాదు కావాల్సింది, సింక్. సింక్ అంటే మంచి మాట, మెయిన్ పర్సన్ ఎవడైతే ఉంటాడు, క్రియేటివ్ హెడ్, అడు డైరెక్టరా, కొన్ని సినిమాలకి రైటర్ అవుతాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారో, రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుందాం, వాడి తాలూకు ఐడియాలజీని సపోర్ట్ చేయగలిగే మనుషులు ఎవరైతే ఉంటారో, క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, క్రాఫ్ట్స్లో మనుషులు ఎవరైతే ఉంటారో అప్పుడే సక్సెస్ అవుతుంది. తప్ప ఎంత పెద్ద బెంజ్ కార్ కొన్నా లేదా టైటానిక్ షిప్ లాంటిది హ్యూజ్ వెహికల్ ఏదనుకున్నా స్టీరింగ్ ఒకటే ఉండాలి. కానీ డ్రైవింగ్ తెలిసిన ప్రతి ఒక్కడికో స్టీరింగ్ ఇవ్వకూడదు. సీట్కో స్టీరింగ్ ఉంటుంది, అయిపోయింది. ఒక స్టీరింగ్ నలుగురు పట్టుకుంటేనే ఇబ్బంది. చెరొక స్టీరింగ్ ఇచ్చేస్తే డ్రైవింగ్ వచ్చంటే స్టీరింగ్ ఇచ్చేయాలా, అప్పుడు నువ్వే చేయ డ్రైవింగ్, అది చేయం. ఇలాంటివి ఇప్పుడు అంతమంది డ్రైవ్ చేశారు మొత్తం నీ కారు, అట్లీస్ట్ నన్నైతే చేయనివ్వలేదు. అక్కడ నాకు అర్థమైపోయింది, ఓకే ఈ 2 చేతులకు కట్టేసి నువ్వు కూర్చో, అది వెళ్తుంది అంటే ఎలా వెళ్తుంది, పాట్పని కొట్టింది, టైటానిక్ లా మునిగింది. వెరీ నైస్. ఇప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది పోస్కో చట్టం అంటే అభిలాష తర్వాత ఒక చట్టం అనే దాన్ని కథాంశంగా తీసుకుని చేసిన సినిమా ఇది. అవును, మధ్యలో 302 మధ్యలో ఏవో 1-2 ఉన్నట్టున్నాయన్న. సరే ఓకే, నాకు ఐ డోంట్ రిమెంబర్. అది విని నాకు 1983 మార్చి 11 అభిలాష. అబ్బా డేటు మార్చి 11. అమ్మ అంత గుర్తుందా? అయ్యే చిరంజీవి గారి సినిమాలన్నీ మొన్న కూడా ఒక మీటింగ్ లోని చిరంజీవి గారు అడిగారు, అప్పుడు మెరీనా బీచ్ లోని ఒక 100 days ఫంక్షన్ జరిగింది, అది ఏంటి అన్న ఎముడికి మొగుడు అన్నాయి అన్న. కరెక్ట్ గా చెప్పామన్నారు. 100 days ఫంక్షన్లు ఎక్కడ జరిగాయి, ఏ డేట్ రిలీజ్ అయింది, అన్ని మొత్తం మనకు అన్ని లిస్ట్ అనమాట. నిన్న చెప్పడం మర్చిపోయాను, మీ వీడియో ఒకటి చూసా. లండన్లో చిరంజీవి గారికి జరిగిన సత్కారానికి సంబంధించి వీడియో పెడితే నేను ఏదో మామూలుగా అనుకోకుండా చూశాను, ఏదో అన్న ఏదో పెట్టాడని ఓపెన్ చేశా. మామూలుగా ఏమనుకుంటాం, అదిగో అక్కడ వాళ్ళు ఎవరో ఎంత గనులు, ఎంత మహాత్ములు, ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో సత్కారం చేశారు, ఇతనికి ఈ అర్హత ఉంది, బ్లడ్ బ్యాంక్ ఇది అది అన్న. వాట్ ఏ డేటా యూ గివెన్. షాక్ అయిపోయాను. నాకు గుర్తులేదు, లేకపోతే అప్పుడు మెసేజ్ పెడదాం అనుకో, కానీ ఫెంటాస్టిక్ అనమాట ఆ వీడియో మాత్రం. నిజంగా ఎంతమంది ఫార్వర్డ్ చేశాను నేను, అవునా మీకు చెప్పడం అయిపోయి అంత చేసి. కానీ లవ్లీ. అంటే నేను అదే అంట, ప్రేమ అన్నది అక్కడి నుంచి తెలిసిపోద్ది మనకి. అవును, అది మనం ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఏంటో అనుకోవచ్చు కదా, వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అది మామూలుది కాదు. అది ఎప్పుడు ఎన్ని పోరాటాలు, విప్లవాలు, రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ సిస్టమ్, ఆ ఫోటోలు కూడా పెట్టారు. మరి ఫ్యూడల్ సిస్టమ్ ఉన్న టైంలో ట్యాక్స్ అండ్ లెజిస్లేషన్ మీద కామన్ పీపుల్ అతి తీవ్రమైన అరాచకానికి గురై బలైపోతున్న రోజుల్లో ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అన్న వాళ్ళు చిన్న విప్లవం పట్టుకొచ్చి మాకు కూడా అందులో ఒక చిన్న స్థానం కావాలని చెప్పి
మెల్లిగా దూరారు అందులోకి. ఆ పేరు ఎంత బాగుంది, హౌస్ ఆఫ్ కామన్స్. చిన్నది అలా దూరారు చీమల్లాగా లోపలికి. ఈ రోజున 650 మంది ఉన్నారు పార్లమెంట్ లో. అలా రాను రాను ఆ హౌస్ ఆఫ్ లార్డ్స్ అందరినీ, బలిసిన వాళ్ళందరినీ మెడలు విరగొట్టి, మెడలు విరిచి వీళ్ళు మొత్తం దాన్ని డామినేట్ చేసి, దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అక్కడ. ఇట్స్ అలాంటి చోట మనకు ఒక కామన్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి లార్డ్స్ అందరినీ డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ కి అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ లో సన్మానం. అసలు ఎవరికి వచ్చిన ఆలోచన అసలు చూడండి ఎంత బాగా చేశారు. మరి అసలు మీరు చెప్పకపోతే అది ఎలా ఉంటుందంటే, మనకు మామూలుగా అసోసియేషన్స్ ఉంటాయి కదా, నాట్స్, తానా, అలాగేదో గ్రూప్ పిలిచారు, షాల్వా కప్పారు. నిజంగా చెప్తున్నా, ఎంత నాకు సిగ్గేసింది. ఇదేంటి ఇంత క్లోజ్ గా ఇంత అసోసియేట్ అవుతూ ఆయనకు జరుగుతున్న సత్కారం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. కొన్ని ప్రపంచంలో అన్ని తెలియక్కర్లా, ఇవి తెలియాలి కదా. నేను అందుకే చెప్పాను అనమాట, ఇదేదో మామూలుగా ఇక్కడ ఏదో మన వాళ్ళు అనుకుంటారు నోబెల్ వచ్చినా లాగించారు ఏదో మొత్తానికి అక్కడ వెళ్ళి అనే రోజులు వచ్చాయి. ఆస్కార్కి 80 లక్షలు ఖర్చు పెట్టారు. త్రిబుల్ ఆస్కార్ గురించి ఒక్కొక్కడు స్టోరీ చెప్తుంటాడు. 80 లక్షలకి ఆస్కార్ ఇచ్చేసారా? 8 కోట్ల మంది ఉన్నారు 80 లక్షలు ఖర్చు పెట్టడానికి. ప్రపంచం అంతా అన్నారు నాకు కూడా ఆస్కార్ కావాలంటే ఒక 8 కోట్లు ఇస్తాననే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మన వాళ్ళు. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాశాడు ఎప్పుడో. మన వాళ్ళు ఒట్టి వెధవాలైన గురిజడపరారు ఎప్పుడు అన్నాడు. మన వాళ్ళు గొప్పతనం మన వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు. అసలు నచ్చదనమాట ఒప్పుకోవడం. అది కర్మ ఏంటంటే వాడిని మెచ్చుకుంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూసావా, ఇప్పుడు నువ్వు చూసావరా కోర్టు అంటే, చూసాను రా సూపర్ గా ఉంది, శివాజీ చాలా బాగా చేశాడు, సాయి కుమార్ బాగా చేశాడు, సుబ్బలక్ సుధాకర్ గారు ఏడిపించాడు. ఎప్పటికైనా కనీసం వీళ్ళందరి గురించి చెప్పేకైనా మన గురించి అంటాడేమో పోనీ అని ఓపిక్గా విన్నా, వాడు నీ గురించి అనట్లే. అర్థమైందా? అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు. అందుకని నేను ఆ వీడియో ఎందుకు అంత స్పష్టంగా చేశానంటే, ఒరే ఇదిరా బాబు దాని చరిత్ర హౌస్ ఆఫ్ కామన్స్ అంటే తెలియని వాళ్ళకి చాలా మందికి తెలియచెప్దామని నా ప్రయత్నం అనమాట అది. మరి ఇలాగే తెలుగు వాళ్ళు అనుకుంటే అంటే ప్రేక్షకులు మళ్ళీ వేరేమో, ఇది అయిన వాళ్ళ దగ్గర ఈ గొడవ వస్తుందేమో. తెలుగు వాళ్ళు అయిన వాళ్ళని కాదు, ప్రేక్షకులు. అలాంటప్పుడు విపరీతంగా బ్రహ్మరథం పట్టే ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఉంటారు కదన్నా. ఉంటారు. అప్పుడైతే తెలుగు వాళ్ళు వాళ్ళు ఎక్సెప్షన్. వాళ్ళు పైగా నీకు వాళ్ళు చిరంజీవి గారికి ఏదో అయిపోతున్నదని పొంగిపోతారు. చిరంజీవి అభిమానులు అమ్మో ఎక్కడో లండన్లోనంట, గ్రేట్ బ్రిటన్లోనంట, వాళ్ళు తెలియకపోయినా పొంగిపోతారు. తెలిసిన వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. అరే భలే ఫెంటాస్టిక్ మూమెంట్ రా ఇది. తెలుసుకుని కూడా చేస్తారు. కొంతమంది తెలిసి తెలియని బాపతి ఉంటారు. వాళ్ళకి అసలు జిజ్ఞాస ఉండదు, వాళ్ళకి ఆర్గాన్ పనిచేయదు తెలుసుకోవాలన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో కొట్టేశారా అక్కడ, అంతా బాగా పరిచయాలు ఉన్నాయి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.